చూడండి ఎంతో చక్కనైన పాస్తా రెడీ అయిపోయింది. గార్లిక్ పాస్తా ఇలా మీరు చేసి తిని చూడండి. వీడియోలోకి వెళ్దాం. వీడియో చూడండి జాగ్రత్తగాను, ఒక లైక్ ఇవ్వండి. ఓకేనండి, బాయ్. హలో ఫ్రెండ్స్, ఈరోజు చూడండి మనం జింజర్ గార్లిక్ పాస్తా చేసుకుందాం. ఇప్పుడు ఇది జింజర్ గార్లిక్ మెయిన్ అనమాట. ఇవి వేయడం వల్ల మనకి ఉదయాన్నే అవి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది కదా. జింజరు గార్లిక్ కూడా ఎక్కువ వేయించనండి, వాటిలో ఎక్కువ వేయించకూడదు కూడా. అవి అలా ఉంటుండగా మనం ఆనియన్స్ చిల్లీస్ కూడా వేసుకుందాం. ఇది పాస్తా తినొద్దంటారు కానీ ఎందుకు తినొద్దంటారు? అది మైదా మనకు మంచిది కాదు అంటారు. అది మైదా అది ఇది కాదు, మనం ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి తిన్నాం కదా. ఇప్పుడు మన హృదయంలో వచ్చే తలంపులను బట్టి అది తినకూడదు అంటారు. ఎందుకంటే అసూయ, క్రోధం అన్నీ ఉంటే అలాంటివన్నీ మనకి మంచిది కాదు. దాన్ని బట్టి మనం అవి తినకూడదు, ఇది తినకూడదు అంటారు, అంతే. దానికి ఏమీ కాదు. మనం ఎందుకో ఒక నెలకు ఒకసారి తింటే ఏమీ కాదు. వీటిని ఈ కాయగూరలన్నీ మనం పొద్దున్నే తినమంటే తింటామా? తినం కదా. అలాగ మనం ఇవి తినడం వల్ల మంచి ఆరోగ్యమే, ఏం కాదు. చక్కగా కాయగూరలతో తింటాం, లైట్గా పాస్తా కలుపుకుంటాం, అంతే. మనం తినేదంతా ఇటు కూరలే తింటాం. దుంప, క్యారెట్, టమోటో ఇవన్నీ మనకు ఆరోగ్యమే కదా. అంటే మనం వాళ్ళకుంది వీళ్ళకుంది అనుకోకుండా మన మనసులు కరెక్ట్గా నిబ్బరంగా ఉంచుకుంటే ఏది తిన్నా ఏమీ హాని చేయదు. తిండి వల్ల ఏది హాని చేయదని డాక్టర్సే చెప్తారు. కానీ ఎక్కువ తినకూడదు, లిమిట్గా తినాలి. మనకి కడుపు సరిపోయినా మిగిలిపోయిందని కడుపులో పడేయకూడదు. డస్ట్బిన్లో వేసినట్టు బయట పడేసి ఉంటే ఎవరికన్నా పెట్టుకోవచ్చు. ఎవరికన్నా పెట్టుకుంటే అంతకు మించింది మళ్ళీ ఏమీ కాదు కదా. మనం దానం ధర్మం అన్నీ చేసుకుంటే ఇంకా చాలా మంచిది. చూడండి, ఇప్పుడు పాస్తా వేసేసుకున్నాము. ఇందులో నేను బాయిల్ చేసి పెట్టి ఉంచుకున్నాను, అది వేసేసుకుని తర్వాత మనం టమాటా ప్యూరీ కూడా వేస్తాం. ఇది కొంచెం వేసాక ఇదిగోండి, టమాటా పీసెస్ కాకుండా ప్యూరీ చేసి పెట్టుకున్నాను. ఈ ప్యూరీ వేసేస్తే చాలా బాగుంటుంది. అంటే టమాటా పీసెస్ తగలకుండా నీట్గా మనకి ఆ ఫ్లేవర్ అంతా వచ్చేస్తుంది అన్నమాట. ఆ ఫ్లేవర్ రావడం వల్ల తినడానికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. మా వాళ్ళకి చాలామందికి ఇష్టం ఉండదు, కానీ నాకు ఎందుకో ఇవి ఇష్టం. బయటికి వెళ్ళి బర్గర్లు, పిజ్జాలు అలాంటివన్నీ తినే బదులు ఇది తింటే మనకి చాలా శ్రేయస్కరం. ఇంట్లో చేసుకుంటున్నాం కదా, అది ఆరోగ్యం. అంటే బయట ఆయిల్ ఏం వేస్తాడు అలాంటివన్నీ మనకి డౌట్ లేకుండా ఉండిపోద్ది అన్నమాట.